నిజామాబాద్లో ప్రముఖ లోన్స్ కంపెనీ డిజీ లోన్స్ కంపెనీ చైర్మన్ ప్రతినిధులు పర్యటిస్తున్నారు. వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో డిజీ లోన్స్ బీఆర్కే న్యూస్ అధినేత బొల్ల రామకృష్ణ గారు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని డిజీ లోన్స్ ప్రతినిధులతో పాటు బీఆర్కే న్యూస్ రిపోర్టర్స్తో ప్రత్యేక సమావేశమయ్యారు. బిజినెస్ లోన్స్ కస్టమర్లకు చేరువ చేయడంలో తమ కంపెనీ ముందుంటుందని తెలిపారు. కస్టమర్స్ సంతృప్తి పరిచే స్కీమ్స్ను తమ కంపెనీ అందిస్తుందన్నారు. కస్టమర్స్ ఆదరణ విశ్వాసంతోనే కంపెనీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్కే ఛానల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జర్నలిస్టులు అహర్నిశలు శ్రమించాలని, ప్రజా సమస్యలపై బీఆర్కే న్యూస్ తన గళాన్ని వినిపిస్తోందని పేర్కొన్నారు. అనతి కాలంలోనే ప్రజాదరణ చేరుకున్న బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రజల కోసం పాటు పడుతుందని వెల్లడించారు. తమ కంపెనీ ముందుకు వెళ్లడంతో ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కానీ ఈరోజు శ్యామ్ ఎంటర్ అయిన తర్వాత బిఎల్ 35 బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మార్కెట్లో బిజినెస్ లోన్స్ చేస్తుంటే అన్నింటిలో కూడా మ్యాక్సిమం 99% అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సిలో మనమే నెంబర్ 1 పొజిషన్ ఉన్నాం ఇవాళ బిజినెస్ లోన్స్లో. అలాగే పర్సనల్ లోన్స్ 25 ఉంటాయి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి కలిపి. పిఎల్ అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సిలో మనమే టాప్ పొజిషన్ ఉన్నాం, నెంబర్ 1 పొజిషన్ ఉన్నాం. ఈరోజు హెచ్ఎల్ యాప్ ఉంది ప్రోడక్ట్, ఒక 500 కోట్లు చేస్తున్నాం. ఇదే ప్రోడక్ట్ కనుక స్టార్ట్ చేయకపోతే ఈరోజు మనం చేసే 3 కోట్లతో స్టార్ట్ చేసిన రోజు పర్సనల్ లోన్స్ హెచ్డిఎఫ్సి. లాస్ట్ మంత్ మనం 3,000 కోట్లు డిసర్వ్ చేసినాం. ఈ 3,000 కోట్లలో 1,500 కోట్స్ అంటే 50% బిజినెస్ లోన్స్ హౌసింగ్ లోన్సే ఉంది మార్కెట్ మనీ. ఒకవేళ ఈ ప్రోడక్ట్ కనుక స్టార్ట్ చేయకపోతే ఈరోజు 50% బిజినెస్ అది ఉండేది కదా మార్కెట్లో. మీరు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో, ₹1 2 కోట్లు చేసి ఒకప్పుడు మార్కెట్ అంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇది పాలసీ. దీనికి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన అవసరం కూడా దీనికి ఏం లేదు. 2 డాక్యుమెంట్స్ మీకు ఐడియా ఉంటే సరిపోద్ది, ఐటీ 2 ప్రాపర్టీ డాక్యుమెంట్స్. అన్ని ప్రోడక్ట్లు కస్టమర్ దగ్గర పోయినప్పుడు ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యకుండా నేను ఈ ఫైల్ చేస్తా సార్ నేను బిజినెస్ లోన్ చేయడం రాదు, నాకు హౌసింగ్ లోన్ చేయడం రాదు, నేను కార్ లోన్ చేయడం రాదు, మాకు తెలియదు సార్, నేను పిఎల్ తప్ప ఏం చేయలేను అనే దానికన్నా రెండోది ఏంటంటే దీనికి ఏం సమాధానం చెప్తారంటే పొద్దున్న నుంచి నాకు చెప్పిందంటే సార్ హెచ్ఎల్ సర్వీస్ దొరకట్లేదు సార్ అన్నారు. ఇప్పుడు మీకు పర్సనల్ లోన్స్ ఫైల్ సర్వీస్ మీరు చేస్తామన్నా కానీ ఒక ₹200 పేవర్ తగ్గించుకోండి, ఫుల్ సర్వీస్ ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మీకన్నా బెటర్ సర్వీస్ మేము చేస్తాం, మాకు తెలియని కాదు. ఫైల్ పర్సనల్ లోన్స్లో డాక్యుమెంట్స్ 4 డాక్యుమెంట్స్ చూసి వెయిట్ చూసి చెప్పగలుగుతారు ఇంత లోన్ వస్తుంది, అంత స్ట్రెంత్ మీ దగ్గర ఉంది. అలాగే బిజినెస్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కూడా అంతే, పెద్ద విషయం ఏం కాదు. హౌసింగ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్కి వచ్చి బిజినెస్ లోన్స్కి వచ్చేసరికల్లా 3 పే స్లిప్ తీసుకుంటున్నారు మీరు పిఎల్లో, 3 years ఐడి రిటర్న్ తీసుకుంటున్నారు. 6 months బ్యాంకింగ్, 3 months బ్యాంకింగ్ ఉంటుంది మన పిఎల్లో. కొన్ని బ్యాంకుల్లో 6 months ఉంది. సేమ్ 6 months బ్యాంకింగ్ దగ్గర తీసుకుంటారు.